హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే బాదం పాలు తీద్దామని బాదం పప్పును అయితే నానబెట్టా. ఇప్పుడు బాదం పాలు చేసే విధానం చూద్దాం. దీనిపైన పొట్టు తీసేసుకోవాలి. అంతా పొట్టు తీసాక చూపిస్తా. ఇదిగోండి, బాదం అంతా ఒలిచాను, పైన పొట్టు తీసా. ఒక యాలుకాయ మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు బాదం, యాలుకాయ, ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్, బాదం పాలకి ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు ఇందులో పోసుకోవాలి. ఇది ఇప్పుడు మిక్స్ చేద్దాం. 1/2 లీటర్ పాలు. ఇవి పాలు అయితే మీకు కట్టకుండా ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. దీంట్లో ఒక 2-3 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. అంటే కారం బట్టి నేనైతే 3 వేస్తున్నా. కొంచెం షుగర్ కరగాలి కదా, అందుకు కొంచెం తిప్పేసి బాదం, కస్టర్డ్ పౌడరు, ఇలాచీ వేసి మనం మిక్సీ పట్టాం కదా, అది దీంట్లో పోసుకోవాలి. ఇప్పుడు పోసుకున్న తర్వాత ఇది కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తిప్పాలి, చిక్కగా అయ్యేదాకా తిప్పాలి. అయిపోయిందండి. ఫైనల్గా అయితే బాదం పాలు రెడీ అయ్యింది. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా బాదం పాలు రెడీ అవుతాయి. ఓకే, బాయ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తేజజ్ఞ బ్లాగ్స్. ఫైనల్గా మా బాదం పాలు రెడీ అయిపోయాయి. ఈ ఎండాకాలం చల్లగా తాగండి, చేసుకొని అందరూ.